వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించేందుకు తన చిన్నప్పటి స్కూల్ యాజమాన్యం తరలివచ్చింది. మురళీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివారు. చదువుతో పాటు గేమ్స్ లో కూడా ఇంట్రెస్ట్ గా ఉండేవాడని టీచర్స్ మురళీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మురళీ స్కూల్ టీచర్స్ తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. మురళీ నాయక్ చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే టీచర్స్ అందరూ కూడా తనకు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చారు. మురళి యొక్క ఇంటికైతే వచ్చారు. ప్రస్తుతం ఆ స్కూల్ ప్రిన్సిపల్ మల్లికార్జున గారు కరెస్పాండెంట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మురళి చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు, యాక్టివ్గా ఉండేవాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. స్కూల్లో ఎలా ఉండేవాడు అనే దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు, స్పోర్ట్స్లో కూడా ఎక్కువగా పాల్గొనేవాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎలా ఉండేవాడు మురళి? అవునండి, మురళీ నాయక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా సోమందిపల్లి మండలం నారాయణేశ్వర తాండాలో ఉండి మా స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాడు. చదివే రోజుల్లో మంచి క్రమశిక్షణ, తర్వాత ఆటల పోటీల్లో ఎక్కువ పాల్గొనేవాడు. స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తర్వాత అప్పుడే మాతో పంచుకునేవాడు ఏమని అంటే, నేను ఆర్మీలో పనిచేయాలనుకుంటున్నాను అని అతని యొక్క అభిప్రాయం వెలిపుచ్చాడు అప్పటికే. అదే ప్రకారమే ఆయన మా స్కూల్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ పూర్తి చేసుకుని ఆర్మీలో జాబ్ తెచ్చుకున్నాడు. అయితే ఇది అతని మరణం చాలా తీరని లోటు. అయితే అదొక గర్వకారణంగా కూడా చెప్పుకోవచ్చు మా పాఠశాలకు, మా సోమందేపల్లికి. ఎందుకంటే మన భారత్పై పాకిస్తాన్ జరిపినటువంటి దాడుల్లో అతను మరణం పొందడం చాలా గొప్పదనం దేశానికి. అది కూడా మా పాఠశాలకి, సోమందేపల్లి మండలానికి మాకు చాలా గర్వకారణము. వాళ్ళ తల్లిదండ్రులకి తీరని లోటే, కానీ ఇది ఒక గొప్ప అవకాశం వాళ్ళకి. వాళ్ళ కుమారుని యొక్క పేరు దేశ స్థాయిలోనే అందరూ అతనికి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా మేము మా పాఠశాలలో ఈరోజు ఉదయం నివాళులు అర్పించి సోమందేపల్లి గ్రామంలో మేమంతా అతనికి ర్యాలీ చేసి నివాళులు అర్పిస్తూ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించడానికి వచ్చాము. వాళ్ళు చాలా బాధాకరంలో ఉన్నారు. వాళ్ళని పరామర్శించి మేము మీతో పాల్పంచుకుంటున్నాం అతని యొక్క విషయాలు. సో ఎలా ఉండేవాడు మేడం మురళి చిన్నప్పటి నుంచి కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా మీ స్కూల్లోనే చదువుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తన తల్లిదండ్రులు బొంబాయిలో రోజువారీ కూలికి కూడా వెళ్ళేవాళ్ళు. తన మామ వద్ద, అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ కూడా మీ స్కూల్కి వచ్చేవాడు అని చెప్పి కూడా తెలుస్తోంది. ఎలా ఉండేవాడు మురళి చిన్నప్పుడు మీతో? మురళీ నాయక్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th స్టాండర్డ్ వరకు చదివాడండి మా స్కూల్లో. నాకు ఎలా అంటే, నేను ఎక్కువ క్లాసెస్కి రౌండ్స్ వెళ్ళేదాన్ని. నాకు పిల్లలతో చాలా అటాచ్మెంట్ ఉండేది. ఆయన ఏదైనా ఇప్పుడు ఇయర్లీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యానివర్సరీ చేసినప్పుడు గేమ్స్కి డిమాండ్ చేశాడన్నమాట. మేడం ఆ గేమ్ పెట్టండి, ఈ గేమ్ పెట్టండి అని. నేను వద్దురా అలా ఇలాదంటే ఎలాగో అలాగా ఒప్పించుకునేవాడు ఆయన. ఒప్పించుకొని నేను ఓకే చేస్తే నాకు క్లాప్స్ కొట్టి, తర్వాత బెంచెస్ మీద అంతా డ్రమ్స్లా కొట్టి మనకి ఎంకరేజ్ చేసేవాడు అనమాట. ప్రతి గేమ్లో స్పోర్ట్స్లోనూ క్యాప్టెన్గా ఆయన ఉండేవాడు. ప్రతి దాంట్లోనూ ఫస్ట్గా. తర్వాత నేషనల్ ఫెస్టివల్స్ ఏవి జరిగినా కానీ ముందుండి ఆయన ర్యాలీలో కానీ ముందుండి డ్రమ్స్ బీట్ చేయడం కానీ, తర్వాత ఏదైనా స్లోగన్స్ చెప్పే దాంట్లో కానీ చాలా ఫాస్ట్గా ఉన్నాడు. టోటల్గా ఏమంటే ఆయన చాలా యాక్టివ్ అనమాట, హైపర్గా ఉండేవాడు ఆయన. తర్వాత ఏం జరిగినా కానీ అన్నిట్లోనే పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఉండేది. కొంచెం చదువులో శ్రద్ధ పెట్టరా, గేమ్స్ అవే కాదా అంటే, మేడం నేను చదివేస్తానులే మేడం, మీకు ఎందుకు, నేను ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నాను, నేను దేశ సేవ చేస్తాను అని చెప్పాడు. అవును నాన్న, దేశ సేవ చేయి, బట్ పేరెంట్స్ని ఒప్పించాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే, నేను ఒప్పిస్తాను మేడం, నేను దేశ సేవ చేయట్లోనే నాకు డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్లోనే నుండి చనిపోవాలన్న ఆశ, దేశ సేవ చేస్తూ అని ఎంతో గొప్పగా చెప్పేవాడు. నాకైతే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా అంటే ఒక్కొక్క బిడ్డలాగా క్లోజ్గా ఉండేవాడు. నేను ఎందుకంటే రౌండ్స్ వెళ్ళినప్పుడు పిల్లల్ని మా స్కూల్లో కొన్ని అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఆ అవేర్నెస్ క్లాసెస్ కానీ నేను సెక్షన్ వైజ్ నేనే కండక్ట్ చేసేదాన్ని. పిల్లలు ఒపీనియన్స్ అన్నీ అడిగేదాన్ని. ఏమవుతారు మీరు, ఎలా ఉండాలనుకున్నారు, ఎలా ఉండాలి అన్నీ చెప్పేదాన్ని. అలా చెప్పినప్పుడు చాలా నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు పిల్లలు. ఏం చెప్పేవాడు? డైరెక్ట్ చిన్నప్పటి నుంచే చెప్పేవాడా నేను ఆర్మీలోకి వెళ్తాను? అవునండి, అంటే ఒక 5th 6th నుంచి చెప్పేవాడండి. అంటే 5th వరకు అలా లేదు, 6th నుంచి ఏమన్నా అన్నప్పుడంతా నేను అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. బట్ ఒకసారి 10th క్లాస్లో నేను స్టూడెంట్స్కి అవేర్నెస్ క్లాస్ తీసుకున్నప్పుడు, స్టడీస్ కానీ డిసిప్లైన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరిని అడిగాను అనమాట. మీరు ఏం కావాలనుకున్నారంటే ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఈయన అడిగితే నేను ఆర్మీకి వెళ్తాను మేడం, నేను సోల్జర్గా వర్క్ చేయాలని. ఏమంటే నాకు చాలా ఇష్టము దేశ సేవ చేయడము, అందులోనే జీవించి అందులోనే మరణించాలని నా ఆశ అని అనేవాడు ఆయన. అలాగే ఇప్పుడు మన జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆయన అనుకున్న విధంగానే వీరమరణం చెందారు.
బట్ మాకు గర్వకారణం అన్నట్టు మా స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివి మరణించాడు యుద్ధంలో అంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్కి చాలా తీరని లోటు, దాన్ని ఎవరు భర్తీ చేయలేము. ఒక కొడుకుగా తల్లిదండ్రులకు మనము ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం, కానీ వాళ్ళ లోటు అనేది మనం తీర్చలేము.